చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టిలరీస్ నుంచి వచ్చేటివి, ఆయన హయాంలో ఎప్పుడు తెలియని పేర్లు, ఎప్పుడైనా పేర్లు విన్నారా? గవర్నర్స్ రిజర్వ్ అంట, లైఫ్, లెఫైర్, నెపోలియన్ అంట, హై వోల్టేజ్ అంట, లో వోల్టేజ్ అంట. చదువుతావు సరే, ఏనండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట, సెవెంత్ హెవెన్ బ్లూ అంట, ఈ పేరుతో 15 బ్రాండ్ల విస్కీ బ్రాందీ చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబర్ 26లో అనుమతిచ్చింది. ఇంకా హై వోల్టేజ్ అంట, వోల్టేజ్ గోల్డ్ అంట, ఎస్ఎన్జి అంట, బ్రిటిష్ ఎంపైర్ అంట, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట, రాయల్ ప్యాలెస్ అంట, న్యూ కింగ్ అంట, సైన్ అవుట్ అంట, బ్రాండ్ల విస్కీ అంట. ఇది 2018 నవంబర్ 9న అనుమతిచ్చారు ఎలక్షన్లప్పుడు. బీరా అంట, బీరా 91 అంట, ఇంకా టీఐ, కొరియన్ నెపోలియన్, ఇన్ని పెద్ద ఇట్లాంటివన్నీ ఆయన హయాంలో బ్రాండ్లైనా ఇప్పుడు బ్రాండ్లైనా వచ్చేటి అన్నీ ఎక్కడి నుంచి? అయ్యే డిస్టిలరీస్ నుంచి. సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు. వాస్తవాలు. అది ఎవడన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు నిన్నాడా?